ఒక్కసారి ఊహించండి, మనుషులు నీళ్ళలో ఊపిరి పీల్చగలిగితే ఎలా ఉంటుందని. ఇకపై డైవింగ్ మాస్కులు, ఆక్సిజన్ సిలిండర్ల అవసరం ఉండవు. మనము చేపల్లా నీటిలో స్వేచ్ఛగా తిరగగలుగుతాం. అలాంటి ప్రపంచం ఉంటే మన జీవితాలు ఎంతవరకు మారుతాయంటారు? ఒక్కసారి మీరే ఆలోచించండి. మన ఇల్లు గాజు గోడలతో సముద్రం లోపలే నిర్మించబడతాయి. స్కూళ్ళు, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్, ఆల్ అండర్ ద సీ. అన్నీ నీళ్ళలోనే కట్టుకుంటాం. రోడ్లకు బదులు సబ్‌మరైన్‌లు, ఈదే మార్గాలను వాడతాం. ఒకసారి ఊహించుకోండి, మీరు ఉదయం నిద్ర లేచి కిటికీ తెరిస్తే బయట షార్క్ ఈదుతూ కనిపిస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో. భూమిలో దాదాపు 70% భాగం సముద్రం. కానీ మనం ఇప్పటికీ దానిలో 5% మాత్రమే అన్వేషించాం. మనుషులు నీటిలో ఊపిరి పీల్చగలిగితే దాగి ఉన్న అనేక రహస్యాలు బయటపెడతాం. కొత్త చేపలు, కొత్త జీవులు, కొత్త వనరులు కనిపెడతాం. సముద్రం లోపల ఆహారం పండించవచ్చు. సముద్ర శక్తిని వాడి విద్యుత్ కూడా ఉత్పత్తి చేయవచ్చు. మరి ఇది ఇలా ఉంటే భవిష్యత్తులో భూమి మీద రద్దీ తగ్గిపోతుందంటారా? ఒక్కసారి మీరే ఆలోచించండి. కానీ నీటిలో జీవితం అంత తేలిక కాదు. నీటిలో చీకటి ఎక్కువ. లోతు పెరిగే కొద్దీ ఒత్తిడి పెరుగుతుంది. మనం దానికి బాగా అలవాటు పడాలి. మరి మన పొరుగు వాళ్ళు ఎవరై ఉంటారు? షార్కులు, జెల్లీ ఫిష్లు, స్క్విడ్స్, తిమింగలాలు. ఒక్కసారి ఊహించుకోండి, మీరు ఆఫీస్కి వెళ్తుంటే మీ ముందే ఒక పెద్ద షార్క్ ఈదుకుంటూ వస్తే, లేదా గాలి బెలూన్లా ఓ పెద్ద జెల్లీ ఫిష్తో ఆటపాటలు ఆడాల్సి వస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇది మనకు ఒక అద్భుత అవకాశం అవుతుందా, లేక భయంకర అనుభవమా? మరి మీ అభిప్రాయం ఏమిటి? మీకు ఈ అవకాశం వస్తే మీరు నీళ్ళలో జీవించాలనుకుంటారా, లేక భూమిపైనే సంతోషంగా ఉంటారా? మీ జవాబు కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు తెలుసుకోవాలంటే మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.